చేసుకుందామని ముందుగా ప్లాన్ చేసుకున్నాము. మన పెద్ద సత్యనారాయణ గారు అంత సలహా నాకు పెద్దలు సలహా లేదు అన్నారు. అందరూ తీసుకున్నాం. మేము కొత్తగా ఎక్కువ కొద్దిగా మాకు కూడా కొద్దిగా అవగాహన లేదు. ఏదో కొద్దిగా మాకు తెలిసినంతలో మేమే చేస్తున్నాము. మా దేవుడు ఉంటే పెద్దలు కూడా ఆలోచించుకుని మాకు సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కూడా మా యూత్ నేను చేయకపోయినా మొత్తం ఆ పేట ఈ పేట కాదు, 2 పేటలు మందే. ఈ బొమ్మ మనది 2 పేటలు కాబట్టి మనం ఏదన్నా మన 2 కలుపుకొని దగ్గరుండి చేసుకుందాం. అంతే తప్ప కానీ అదొకటి ఇదొకటి చెప్పదు. ఎప్పుడు మనం ఈ 2 పేటలు కలిసి ఉంటేనే మనం ముందు గ్రౌండ్ పేటలో వస్తాం. ఆ బొమ్మ ఈ బొమ్మ ఉండదు, అలాంటి గొడవ వద్దు. మనకి మన దగ్గరుండి 2 ఇద్దరు సగంగా చేసుకున్నామని నేను కోరుతున్నాను. తర్వాత 134 జయంతి పుట్టినరోజు ఓకే వచ్చిన ప్రజలందరికీ నెక్స్ట్ మరియు కమిటీ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా జైబీములండి. మరి కార్యక్రమం చాలా చక్కగా జరిగిందంటే వాళ్ళందరూ సహకరించే మరి మాకైతే మనకి పెద్దగా అవగాహన లేదు. అయినా సరే ఇలా చేస్తున్నాం. మరి ఇంకా బాగా చేయాలంటే మీరందరూ పెద్దలందరూ కూడా సలహాలు ఇవ్వడం వల్ల మనం ఇంకా ముందుకు వెళ్దాం. దయచేసి పెద్దలందరూ సలహాలు ఇవ్వండి. నాడు ప్రొఫెసర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతికి వచ్చేసిన ప్రజలకు, అలాగే మన స్కూల్ హెచ్ఎం మేడం గారు అన్నపూర్ణ టీచర్ గారికి, అలాగే జుట్టుకు సుబ్బలక్ష్మి అక్కకి, అలాగే పల్లాశ్రీ మాస్టర్ గారికి, ప్రతి పెద్దలకు, అలాగే వచ్చిన యువకులకు అందరికీ 134 జయంతి శుభాభివందనాలు తెలియజేస్తున్నాండి. అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని నూతన కార్యవర్గానికి ఎన్నుకబడిన వారందరికీ, అలాగే ఏ చిన్న తప్పులున్నా మమ్మల్ని మీ పూర్ణ మనసుతో ఏ తప్పులైనా క్షమిస్తారని, ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అనంతరం మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ మజ్జిగలో ఎలక్ట్రికల్ యూనియన్ వారు పంచిపెట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామండి. సభలో పెద్దలందరూ కిందకు వస్తున్నట్లయితే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరుపుకుందాం. ఎక్కడ ఎక్కువగా మాట్లాడేవారు మాట సరిగ్గా తీసుకున్నాను. వయసు కదా, వయసు పెద్దదే. అందరూ కూడా సరే కానీ ఎంత వైభవంగా జరుపుకున్నామంటే ఇది రావడానికి కారణం, వాడుకు కట్టడానికి కారణం నక్క గోవయ్య గారు, మున్సిపాలిటీ కౌన్సిలర్. అతని పేరు. రెండోది ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్లో ఓటోళ్ళు అంతా వచ్చి బాబాయ్ మీరు ఓటు వేస్తాం కానీ మాకు అంబేద్కర్ బొమ్మ ఒకటి వేయించుతున్నారు. బొమ్మని వేయించుదాం కానీ మీరు రండి డబ్బులు ఇస్తున్నాం. 50 రూపాయలు గోల్డ్ రామారావు గారు. ఆ బొమ్మకు డబ్బులు ఎంత ఇచ్చారో తెలియదు కానీ బొమ్మ పెట్టినప్పుడు మాట్లాడి అందుకు సత్య అప్పుడు తప్పటికీ అందరూ సాయంకాలం తప్పునివా అన్నాను. సత్య దళాలప్పలో గంట పొద్దులో కొంతమంది గంటలు అంతా కలిపి పిల్లవానికి వెళ్ళి శాస్త్రం మీద బొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఎవరు అంటే కొత్త 50% కట్టించాం. దానికి శంకుస్థాపన చేసినాడు నేను. కట్టాక ఇదే ఇంట్లో ఉండడు. నేను చూడాలని ఫోటోలో నేను పెళ్ళి అంబేద్కర్ ఆయన వచ్చి అంబేద్కర్ కాన్సెప్ట్ వచ్చాడండి, మన జాతర రండి, మనం రండి అంటే ఇక్కడ ఎవడన్నా వచ్చే కదా. ఆ కుర్చీ నేను బీడీ కుప్పలో చెక్క నాగలని మోసుకోడు. 4 కుర్చీలు ఉన్నాయి. మొత్తం లైట్లు టెక్నాలజీ లైట్లు పట్టుకొని పెడితే మీటింగ్ పెడితే 10 మంది. ఆ రోజులను ఎవరినోడు మనిషి మీ కోసిన రూపాయలు
కోనసీమ ఫైల్లో రావడానికి మన రావాలి అంబేద్కర్ అమలాపురం నుంచి మూడాల దాకా చెట్టుపల్లి మాలలో మాదిలు బళ్ళు పట్టుకుని అంబేద్కర్ ఊరేగించారు. అందుకనే కోనసీమ ఫైల్లోకి వచ్చింది. ఇప్పుడు సినిమాలు ఇస్తే ఆడలు అనుకున్నారు కానీ ఇప్పుడు కూడా యువజన సంఘం కుర్రోళ్ళు ఉన్నారంటే ఒకరు పెట్టి ఒకరు నలుగురు మంచి మార్గం మీద నడాలని చెప్పుకోవాలి. పెద్దవాళ్ళు చేసుకోవాలి. ఒరే పోతారా అంటే దేనికైనా ముందడుగు 50 సంవత్సరాలు చూస్తానే ఉన్నాను. ప్రతిదానికి అవకాశం ఇచ్చి పెద్దలకి ఇచ్చినకి మనం చేసుకుంటున్నాం బాబు. ఎందుకంటే మన దేశంలో చెప్పినట్టు ఎవరు లేరు, ఈయన ఒక్కడే మిగిలాడు. ఈరోజు ఈ అంబేద్కర్ చరిత్ర చరిత్ర చెప్పడానికి భీమేశ్వరరావు ఉన్నారు. ఎందుకంటే పూర్తి సూర్యనారాయణ గారు యొక్క అంబేద్కర్ ప్రవేశించే సమయంలో మన మధ్యకి మన సంఘం యొక్క ఆహ్వానం మళ్ళించి ఇచ్చేసినటువంటి మన సాంబలకోట పట్టణ సిఐ గారు, మన పెద్దలు మన డాక్టర్ బాబు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు అందరి సమక్షంలో నమస్తే. ఈనాడు ముఖ్య అతిథి సిఐ గారి చేతుల మీదుగా
బ్రిటిష్ ఇండియాలోని మహా అనే గ్రామంలో జన్మించారు. మహాకులస్తుడు కావడం వల్ల ఎన్నో దొరుకుతున్న వివక్షను ఎదుర్కొన్న బరోడాలో తన విద్యను సాధించి 1915లో ఎఫిలిటీన్ కాలేజీలో తన ఎంఏను బిఏను అందుకున్న తర్వాత బరోడా రాజు సాయంతో లండన్ వెళ్ళి ఆర్థిక శాస్త్రాన్ని చదివి 1946 తారీఖు 46 సంవత్సరం బ్యాక్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకోబడి భారత రాజ్యాంగం రాయడానికి తన సహకారం అందించిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ గారు ఆలయ ఉద్యమాన్ని 1900 నుంచి 1927 వరకు ఒకసారి, 1927 నుంచి 1935 వరకు ఒకసారి నిర్వహించి ఎన్నెన్నో ఉద్యమాలను సాధించిన మహనీయుడు మన అంబేద్కర్. ఇలా మన అంబేద్కర్ తీసుకొని ఎన్నో ఉన్నత విజయాలను అందుకోవాలని జేబీ. అందరూ చక్కటి ఉపన్యాసాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను చెందిన తరుణ్కి మన అంబేద్కర్ యువన సంఘం తరఫున ధన్యవాదాలు. ఆశీర్వదించే సమయంలో మన చరిత్రని పూర్ణ కళ్యాణ రూపంలో చక్కని రూపకరణని చాలా వ్యయ ప్రయాసాలతో జరిగించి డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మనం ఈరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే వచ్చిన పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈరోజు వారి యొక్క సందేశం తెలుసుకోవాల్సి ఉంది. ఎంతైనా అంటే ఒక భారతదేశం యొక్క రాజ్యాంగ నిర్మాతగానే మనం చూస్తున్నాం, కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నీ చదివి అందరి పరిస్థితులు స్థితిగతులు తెలుసుకొని ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా మనందరికీ భవిష్యత్ ఎలా ఉండాలని పడిన రాజ్యాంగం నిర్మించిన మహనీయుడైన. ఇది ఏ ఒక కులానికి ఒక మతానికి దీనికి సంబంధం లేదు. ఆ కులానికి మతానికి సంబంధం ఉన్నాయి మత గ్రంథాలు, కానీ ఇది ఒకరికి సంబంధించిన ఇది కాదు. అందరి వాడు, అందరికీ సంబంధించిన వాడు. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆయన రాజ్యాంగం రాసిందే. ఏ ప్రభుత్వాలు మారవచ్చు, నాయకులు మారచ్చు, కానీ అదే అమలు జరుగుతుంది, అదే అమలు జరగాలి. దాన్ని కాదని చేయలేరు కూడా. ఇది ఆయన యొక్క గొప్పతనం. ఈ గొప్పతనాన్ని పక్కన బట్టి వేరే వారు వేరే అనుకోవచ్చు, కానీ అది మనకు అనవసరం. మనం ఏదైతే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తే మన భవిష్యత్తులో ఆయనంత వరకు కాలేం, కానీ కొంతవరకు కొన్ని సాధించవచ్చు. ఇది తెలుసుకొని ఆయన స్ఫూర్తిగా తీర్చుకుని మనం ఇంతమంది ఈ రోజుని ఎక్కడో అట్టడుగున నాయకులు పైకి వస్తున్నారంటే ఆయన పెట్టిన భిక్ష.
ఇది తెలుసుకుని ముందుకు వెళ్ళి ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి. దాన్ని వక్ర మార్గంలో వెళ్ళకుండా రాజ్యాంగ నిర్మాత యొక్క గౌరవం మనం నిలబెట్టాలి. ఆయన ఉండొచ్చు, మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన రచించిన భారత రాజ్యాంగం అంటూ ఉంటుంది. అది ఎప్పటికీ మారదు. ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు. మతాలు మారచ్చు, కులాలు మారచ్చు, దేశాలు మారచ్చు, కానీ మహనీయుడు రాసిన రాజ్యాంగం మారదు. ఇది ఇంత అవకాశం నాకు కల్పించిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జై అంబేద్కర్. జోహార్ 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 వర్ధలాలి దళిత జనుల ఐక్యత. కాపాడుతాం అంబేద్కర్ రచించిన జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. మిత్రులారా, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఆనంద ఉత్సవాల్లో ఉత్సాహంతో భారతదేశం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వేళ్లపై లెక్క పెట్టగలిగినటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. అంచేత ఆయనలో ఆయన చూపినటువంటి మార్గంలో ఏదైతే దళిత జనులకు కానీ అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పీడితుల చేత పీడింపబడేటువంటి అన్ని తరగతులకి ఆయన చూపినటువంటి మార్గంలో ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకోవడం కోసం ఏదైతే ఆయన నినాదం ఇచ్చాడో, ప్రజలందరికీ బోధించి సమీకరించి పోరాడమని చెప్పేసి అన్నాడో, ఆ యొక్క స్ఫూర్తితో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ సంఘం వారు ఈ కార్యక్రమానికి వచ్చి ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన సెంట్రల్ ఉన్న లారీ యూనియన్ సభ్యులు, లారీ యూనియన్ ఓనర్స్ అండి, లారీ డ్రైవర్ కేంద్ర యూనియన్ ప్రెసిడెంట్ గారైన సత్యబాబు గారికి, అలాగే చక్ర భూషణ గారికి ఈ అంబేద్కర్ భవనం దగ్గరకు వచ్చి అంబేద్కర్ పూర్ణమాల ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే ఇక్కడికి వచ్చి పూర్ణమాల ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుచున్నామండి. అందరికీ జీవితం ఇదే మా ఆహ్వానం. అలాగే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ప్రశ్న కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. టిఫిన్ చేయవలసిందిగా కోరుచున్నాం. కావున పెద్దలు పూజలు కూర్చున్నామండి. అలాగే నూతన కార్యవర్గానికి, అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నూతనపాటి సింహరాజు గారికి నూతన కార్యవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు కూడా మన మధ్యలో ఉండడం ఎంతో ఆనందకరమండి.
అంబేద్కర్కి 134వ జయంతి సందర్భంగా మన ఎలక్ట్రికల్ యూనియన్ ముందే పొరగా తమ్ముడు ఇంకా బాగా ఎత్తున్నాయి హాయ్ బాబు. అలాగే డాక్టర్ బిఆర్ 134వ జయంతి సందర్భంగా మన మధ్యలోకి రావుపేట యువకులు అలాగే నాయకులైనటువంటి పుట్ట అబ్దుల్ గారు అలాగే కళాడు ఉన్నారన్నయ్య అలాగే పుట్ట అశోక్ గారు కొల్లబెద్దల వీరబాబు గారు పట్టా వీరబాబు గారు అలా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి పూలమాల వేసేందుకుగా కోరుతున్నామండి. పూజ్యశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మన అంబేద్కర్ పార్క్ నందు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి భారీ అన్న సందర్భం జరుగుతుంది. కావున శాసనసభ్యులు శాఖలను మనందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క అన్న సందర్భను చేపట్టాల్సిందిగా కోరుతున్నాం. మన అంబేద్కర్ బొమ్మకి పూలమాల ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుచున్నామండి. అంతేకాకుండా సీతారామరాజు ఆ బొమ్మ దగ్గర కూడా 10 లక్షలు కళ్యాణ మండపాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని పేటలో జిమ్ములు పార్కులు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంతో మనం ఏదైతే డెవలప్మెంట్ వర్క్ పేజ్ ఉందో మరి అక్కడ మన కృష్ణబాబు కోరిక మేరకు అక్కడ గోడ రైలు పెట్టి అక్కడ కూడా ఇబ్బంది లేకుండా నీరంతా కూడా కింద పోయేలాగా రైలు ప్రభావం వస్తుందని చెప్పి దాన్ని కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగిందంటే మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో మీ అందరూ కూర్చొని మాట్లాడి ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి మీకు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని
సురదేవి